జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులంటూ ఒక అంశాన్ని తీసుకొచ్చారు. ఆ అంశం పైన న్యాయస్థానాల్లో కొంచెం వ్యతిరేకమైనటువంటి తీర్పు. అది ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి తన చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడతా ఉన్నాడు. అలాంటి అంశాల్లో కూడా జగన్ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డికి ఒక చంపపెట్టుగా న్యాయస్థానాల నుంచి వ్యతిరేకమైనటువంటి తీర్పులు వచ్చినాయి. ఈ మణి అన్నపరెడ్డి అనేటువంటి వ్యక్తి న్యాయమూర్తులపైన, న్యాయవాదులపైన, న్యాయస్థానాలపైన కూడా అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, అభ్యంతరకరమైనటువంటి పోస్టులు సోషల్ మీడియాలో పెట్టడం, వాటి ద్వారా వాళ్ళ గౌరవానికి, వాళ్ళకు ఉండేటువంటి ప్రతిష్టకి భంగం వాటిల్లే విధంగా ఆయన పోస్టులు కూడా ఉన్నాయి. ఇదే అంశాన్ని న్యాయవాది వివి లక్ష్మీనారాయణ గారు హైకోర్టు దృష్టికి తీసుకెళ్తే హైకోర్టు కూడా దీన్ని పరిశీలించింది. ఎస్, ఇందులో వాస్తవం ఉంది అని చెప్పి న్యాయస్థానాలకు ఉన్నటువంటి ప్రతిష్టను దిగజార్చే విధంగా ఎవ్వరూ అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేయకూడదు. ముఖ్యంగా న్యాయమూర్తులపైన, న్యాయవాదులపైన, న్యాయస్థానాలపైన ఎవరైనా ఏదైనా అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే వాళ్ళపైన ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి అంటూ న్యాయస్థానం ఆ రోజున ఇతన్ని మణి అన్నపరెడ్డి అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది.